ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 రూపాయల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను మేము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా P3 పద్ధతితో పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈ రోజు కార్పొరేట్లకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే విధంగా ఈయన చెప్పారు, మేము వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అప్పచెంపాం, ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, అనేక మాటలు ఇచ్చారు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒకటి అమలు పరచకుండా ఈ రోజు నారాయణ గారికి అదే విధంగా రామకృష్ణ గారికి అపోలో ఇట్లాంటి ఆదాని అంబానీలకి ఈ యొక్క ప్రభుత్వ రంగం మెడికల్ కళాశాలను అప్పచెప్పే పద్ధతి సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం. ఆయన అధికారంలోకి రాకముందుగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అంగట్లో సరుకులాగా ఈ మెడికల్ కళాశాలను లక్షలకు అమ్మేస్తుంది, కూరగాయలు అమ్మినట్టుగా అన్నట్టు మాటలు చెప్పారు. మరి మీరు వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు? వారు లక్షలకు అమ్మితే మీరు కోట్లకు అమ్ముతున్నారు. ఈ రోజు ఆ ప్రభుత్వ ఆ సంస్థలన్నీ కూడా భూ సేకరణ అక్కడ సేకరించి ప్రభుత్వ రంగ మెడికల్ కళాశాలని అభివృద్ధికి ప్రభుత్వ యొక్క విద్యార్థికి అవకాశం కల్పించడానికి మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఈయన యొక్క చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తి అమ్మినట్టుగా ఈ రోజు దానదత్తం చేస్తూ 1 ఎకరా 100 రూపాయలకి లీజ్ అగ్రిమెంట్లు ఇస్తున్నారు. ఈయనకి ప్రజలు విద్యార్థులు యువత అధికారం ఇచ్చింది కేవలం 5 సంవత్సరాలే కానీ 66 సంవత్సరాలు కాదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా తెలియపరుస్తున్నాం. మీకు ఇచ్చిన 5 సంవత్సరాలు కానీ 66 సంవత్సరాలు కాదు. మీరు లీజుకి ఇచ్చినటువంటిది 66 సంవత్సరాలకి 1 ఎకరా 100 రూపాయల చొప్పున ఇస్తున్నారంటే ఏ పద్ధతిలో ఈ రోజు కార్పొరేట్ ప్రభుత్వం నడుస్తుందా లేకపోతే ప్రజల ప్రభుత్వం నడుస్తుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. సాదిక్ బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇవాళ ఏఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఇవ్వాల్సిన 6,400 ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. యువగలం పాదయాత్రలో యువకులందరినీ ఉత్సాహించిన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అది యువగలం పాదయాత్ర యువకుల కోసం పెట్టారా, యువకుల్ని ముంచేసం కోసం పెట్టారా? మీ యువగలం పాదయాత్ర అన్నాడు 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వ అంగట్లో సరుకులాగా అమ్మేస్తున్నారు. మీరు వచ్చి ఏం చేస్తున్నారు? దాన్ని వాళ్ళు లక్షలుగా అమ్మితే మీరు కోట్లుగా అమ్మే విధానంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. అలానే వచ్చిన 100 రోజులకి అన్ని సమస్యలపైన పరిష్కారం ఇస్తానన్నారు. 5 నెలలు 6 నెలలు అవుతుంది వచ్చి. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఒక్క విధానాన్నైనా పూర్తి చేశారా? విద్యార్థులకు ఏమైనా హామీలు ఇచ్చారు, ఆ హామీలు పూర్తి చేశారా? ఇప్పటి వరకు 6,400 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. వందలాది మంది స్టూడెంట్స్ బీటెక్లు చదివి డిగ్రీలు చదివి సర్టిఫికేట్లు తీసుకోవడానికి డబ్బులు లేక టాపీ పనులకి వాళ్ళ సోమత పెట్టిన పనులకు వెళ్ళి ఫీజులు కట్టుకునే పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా ఏఎస్ఎఫ్ సెక్రటరీ. ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. విద్యార్థులకు కనీసం స్కాలర్షిప్ బకాయిలు కూడా ఇవ్వకపోవడం కాకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కూడా అమలు ఇవ్వలేకపోవడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రశ్నిస్తుందల్లా ఒకటి మాకు ఫీజు రీఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కల్పిస్తారని అడుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే డిగ్రీలు చదివి పీజీలు చదివి అంతా చదివి చివరాఖరికి కూలి పనులకి బయటకు వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్లు ఎట్లోలాగా డబ్బులు కట్టి ఎక్కడో చోట ఆ సర్టిఫికేట్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఇస్తారని చెప్పి మేము స్కాలర్షిప్లు అడుగుతున్నాం. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు ఎప్పుడు అందిస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాము. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 15 మెడికల్ కళాశాలని మీరు అమ్మటమే పనిగా పెట్టుకున్నారా? ప్రభుత్వంలో కంటిన్యూ చేయాల్సిన మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేటైజేషన్ చేస్తారా అని మేము అడుగుతున్నాం. ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో కూడుకున్న పని, అది ఇది అని చెప్పేసి మాటలు చెప్తున్నారు. ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు అమలు చేయకపోతే దీనిపైన ఏఎస్ఎఫ్ గట్టిగా పోరాటం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.